హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదైతే ఉగాది రోజు వీడియో. పండక్కి ఏ వంట చేస్తామో లేదో పోలీలు అయితే ఉగాదికి చాలా ముఖ్యం. పెద్దలకైతే ఈ పోలీలు పెట్టి మొక్కితే చాలనేసి అని అంటారు. నేనైతే 3 ఏండ్లుగా అనుకుంటూ ఉన్నాను మా తాతకు వచ్చి మొక్కాలనేసని. అదేంటో ఈసారి అయితే కుదిరింది. వచ్చి మా తాతకైతే సాంబ్రాణి వేసి పూజ అయితే చేసేసుకున్నాము. మా వాళ్ళు అయితే పడి మొక్కేస్తున్నారు. మా ఊర్లో అయితే సంక్రాంతి పండగకే ముఖ్యంగా పెద్దలకు బట్టలు అయితే పెడతారు. ఇక్కడ మనం పెట్టేది వచ్చిందిన ఉగాది రోజుకే. ఇంట్లో కొత్త బట్టలు అంతా తెచ్చి మొక్కింది అయితే అయిపోయింది. ఇంకా తలిగిలోకి కావాల్సిన వస్తువులంతా తీసుకొని మా నాన్న నేను అంతా అయితే గుంతకాటుకు అయితే బయలుదేరేసినాము. మొక్కో రావాలి. ఈసారి అదేంటో మా తాత అయితే అన్నీ నా దగ్గరే అన్ని పనులు చేపించుకున్నాడు. వంట నేనే చేసి మొక్కాను. ఇదే ఫ్రెండ్స్ మా ఊరి సుడిగాడు అంటే ఈ చెరువులోనే అందరినీ అయితే తెచ్చి వేస్తారు. ఈ గుంతకాడ మొక్కేదానికైతే మేము వచ్చేసినాము. పండక్కి చెరువులో మొక్కదామని వచ్చినాము. ఈ మన్ను కోసం అయితే ఫుల్గా గుంతలు చేసేసినారు. ఎట్లో పర్వాలేదు, ఈ సమాధులు వేసిన చోటైనా కాస్త తవ్వకుండా అయితే వదిలినారు. ఈ రాళ్ళే వాటికంతా సాక్ష్యము. నేను అనుకున్నాను మనమే ఫస్ట్ వచ్చినాము ఏమో మొక్కేస్తాము జోరుగా అనేసని. మేము వచ్చేసరికి చాలా మంది అయితే వచ్చి పూజకైతే స్టార్ట్ చేసేసినారు. సర్లే, ఎప్పుడు వస్తే ఏముంది, మొత్తానికి మనస్తృప్తిగా పూజ అయితే చేసుకోవాలి. మా నాన్న నేను అయితే పూజ చేయడానికైతే బండను కడిగి పూజకైతే స్టార్ట్ చేసేసినాము. మా తాత ఉన్నప్పుడైతే పండగ రోజుల్లో ఏదైనా వంట చేసినామంటే ఫస్ట్ ఎత్తుకోరమ్మని అయితే చెప్పేవాళ్ళు పోలీలు గన. మేము చెప్పేవాళ్ళము ఇంకా మొక్కనే లేదు, అప్పుడే తినాలంటాండవే, ఎంగిల్ చేయాలంటాండవే అనేసి అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు నేనే దేవుడు, నేను తింటే చాలు, ఫస్ట్ ఎత్తుకొని వచ్చి ఇమ్మని చెప్పేవాళ్ళు. ఆయన చెప్పినట్లే ఈరోజైతే ఆయనకే ఫస్ట్ పెట్టి అయితే మేము మొక్కి తర్వాత అయితే మేము తింటున్నాము. ఇంట్లో ఏమో బట్టలు పెట్టి మొక్కేసినాము. గుంతకాటికైతే భోజనం అంతా ఎత్తుకొని వచ్చి మా తాతకైతే గట్టిగా మొక్కేస్తున్నాను. ఉగాది రోజైతే ఈ చెరువులో అయితే ఫుల్ పండగగా ఉంటుంది. సమాధుల దగ్గరంతా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది. చూడ్డానికైతే అంత బాగా ఉంటుంది. మేము మొక్కేసరికి 10-11 అయితే అయిపోయింది. ఎండ ఒక పక్క, గాలి అయితే ఇంకో సైడు. ఈ సాంబ్రాణి గడ్డలు అయితే గాలికే ఆటోమేటిక్గా మండుకునేస్తున్నాయి. సంవత్సరం మొత్తంలో ఇక్కడ తిరిగి చూస్తారో లేదో కానీ ఉగాది పండుగ రోజు మాత్రం పూజలు అయితే బాగా జరుగుతాయి. 3 ఏండ్లుగా అనుకుని నేను కూడా ఈ సంవత్సరం అయితే బాగా మొక్కున్నాను. అదేంటో రావాలని అనుకున్నా కూడా కుదరలేదు. వాళ్ళ చుట్టాల దగ్గర అయితే వాళ్ళు మొక్కేస్తున్నారు. ఈ రోజు మాత్రం ఎక్కడున్న వాళ్ళైనా సరే వాళ్ళ గుంతకాటుకైతే వచ్చి వాళ్ళు మొక్కొని అయితే పోతారు. మాది మొక్కిందంతా అయిపోయింది. కాసేపు ఈ చెట్ల కింద అయితే కూర్చొని అయితే బయలుదేరేసినాము. ఇవన్నీ మా చుట్టాల వాళ్ళవే, మా తాత, మా అవ్వ వాళ్ళ అమ్మ నాన్న అందరివి. ఉగాది పండగ మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్.